సార్ నమస్తే సార్. నమస్తే మేడం. నేను ఇండస్ట్రీలో ఎలా అయినా సినిమా తీయాలి, ఎలా అయినా డైరెక్టర్ అవ్వాలని ఎప్పటి నుంచో కళ్ళగా అంటున్నాను సార్. కానీ ఎంతో మంది కథలు చెప్పాను, ఎవరో ప్రొడ్యూసింగ్ చేయడానికి ముందుకు రావట్లేదు. అందుకే నేను ఒక మంచి ప్లాన్ వేసాను సార్. పెళ్లి చేసుకుందాం, కట్నం డబ్బులు వస్తాయి కదా, వాటితో సినిమా చేద్దామని ఒక ప్లాన్ వేసాను. కాకపోతే ఒక కండిషన్ పెట్టింది నాకు కాబోయే భార్య, నన్నే హీరోయిన్ గా పెట్టి చెయ్యి, అప్పుడు నేను నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను అని అంది. అందుకే కాబోయే భార్యనే హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు మా భార్య వచ్చింది, మీ అందరూ చూపిస్తాను. మా సార్ మేడం అలా పిలిస్తే ఎందుకు వస్తారు సార్? హీరోయిన్ గారు రండి. మీరు అలాగే అంటారు. నేను సెట్ లో ఇలా రాగానే ఆ సెట్ కింద పడి మరి దొల్లాడు తెలుసా? వాడు ఎందుకు కింద పడి దొల్లారో నీకు ఇంకా అర్థం కాలేదా? నీకు కావాల్సిన హీరోలు నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేశారా? కొత్త వాళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేశాను. వాళ్ళు మంచి టాలెంటెడ్ అనమాట. బానే చేస్తారు, బాగా చేస్తారు. బానే చేస్తే ఓకే. హీరోలు ఒకసారి వచ్చేయమ్మా. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో. ఇంతకీ ఎవరు? ఎవరేంటి సార్? మన హీరోయిన్ సినిమాలో. హీరోయినా? హాయ్ అండి. హలో. నాతో ఫ్రీగా ఉండరా? కంఫర్ట్ గా ఉండమని అంటున్నా. కంఫర్ట్ అంటే బట్టలు వేసుకునే కంఫర్ట్ కాదు, నాతో ఫ్రీగా ఉండు అంటున్నా. ఎవరు? మన హీరోయిన్ సార్. హీరోయిన్ ఫ్రీగా ఉండరా నాతో? ఎందుకు నీకు? సరే సరే సరే. ఏంటండి వీళ్ళు? సారీ అండి, ఏదో ఫ్రీగా సెట్ లో తిరుగుతున్నారని పెట్టాను, కానీ ఎంత ఫ్రీగా ఉంటారని అనుకోలేదు. మీరు రెస్ట్ తీసుకుంటే నేను మిగతాది నేను చూసుకుంటాను. కూర్చోండి సార్. ఇంతకీ క్యారవాన్ ఏది? ఉంది సార్, పక్కనే ఉంది. పక్కనే ఉందా? హీరోయిన్ కి నాకు ఒకే క్యారవాన్ పెట్టయ్యా. హీరోయిన్ కి నీకు ఒకే క్యారీవన్? సీన్ బాగా రావటానికి సార్. క్యారీవన్ పెడితే మరి ఆ హీరో యాడ్ ఉంటాడు సార్. అరే ఏదైనా చెట్టు కాడో లేకపోతే రైకల్ షెడ్లో పడేయండి, బాలీవుడ్ అని చెప్పు. చెప్తాను సార్. హీరో. ఓకే సార్, ఓకే. తెలుసుగా. మీరు రెస్ట్ తీసుకోండి, నేను బ్లాక్ చూసుకుంటా. ఓకే ఓకే. ఫస్ట్ సీను అదే ముగ్గురు లవ్ చేసుకునే సీను, ఓకేనా? మీరు కొంచెం జాగ్రత్తగా, అసలే వాళ్ళు హీరో వాళ్ళు కెమెరా ఈ యాంగిల్లో పెట్టుకో. మన హీరోలు ఏం చేస్తున్నాడు? బిజీ సార్. డైరెక్టర్ రమ్మంటున్నాడు. సరే వస్తానని చెప్పు. డైరెక్టర్ సీన్ రెడీ, కోపంగా ఉన్నాడు సార్. కోపం అంటే నా చెప్పు, కొద్దిగా పని ఉంది, కొద్దిగా చూసుకుని వస్తారు పో. ఏం చూసుకొని వస్తారు సార్? ఏదో చూసుకొని చూసుకొని వస్తారా? ఆడేం చేస్తున్నావు కింద కూర్చొని? అంటే సీన్ డిస్కషన్ కదా మామూలుగా. కాళ్ళతో ఏం డిస్కషన్ చేస్తున్నావురా నువ్వు? అంటే నువ్వు హీరో రా, కక్కుర్తిగా బిహేవ్ చేయకు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఫస్ట్ సీన్ ఏంటో చెప్తాను వినండి. మీ ఇద్దరిని హీరోయిన్ ప్రేమించింది, మీ ఇద్దరు కూడా హీరోయిన్ ప్రేమిస్తారు. అప్పుడు మీరు ఒకళ్ళు వెళ్ళి నన్నే ప్రేమించు, నువ్వు లేకపోతే నేను బతకలేను అని ఆమెకు అర్థమయ్యేలా చెప్తారు. అది సీన్. నుంచోమ్మా, నుంచో. రెడీయా? రెడీ సార్. రెడీ, రోలింగ్, కెమెరా, యాక్షన్. ఏంటి వర్షం? పొద్దున్న నువ్వు హీరోయిన్ అన్నాళ్ళకి నేను ఓకే అన్నాను. నువ్వు హీరోయిన్ గా చేస్తా అంటే నేను హీరోగా ఓకే అన్నాను. మీరు ఎందుకు అట్టు వచ్చారు? మీరు కింద చూస్తున్నారు సార్, మొహం చూసి చెప్పండి సార్, కింద వద్దు సార్ ప్లీజ్. నేను ఎంత సీన్ డిస్కషన్ చేస్తాను, నా సూప్ అంతా కిందకి వెళ్తుంది, ఎందుకు అర్థం కావట్లేదు. అలా చూస్తే మన సీన్ పండదు సార్. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలి. ఇది బాగుంది. దగ్గరికి వెళ్ళి కెమెరా యాక్షన్. ప్రేమను ప్రేమించిన ప్రేమ, ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమకై ప్రేమ ప్రేమిస్తుంది పైమా. పైమా ఎందుకు వచ్చిందిరా? పొద్దున అటు వెళ్తుంటే చూసింది. వచ్చే ప్రశ్న వేరే హీరోతో చేస్తా. హీరో గారు ఏం లేదు, వెళ్ళాం వర్ష, నువ్వంటే నాకు ఇష్టం, తర్వాత నేను చెప్తాను. రెడీయా? రెడీ, కెమెరా యాక్షన్. వర్ష. ఒరిస్సా కాదురా, వర్ష. వర్ష. వర్ష, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ఎలాగైనా ప్రేమలో దించుతా. నీకు దించుతా. ఏం చెప్తే ఏం చేస్తున్నా? ఇద్దరు రండి, లేచండి. డైలాగ్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలో అర్థం కాక తికమక పడతా ఉంటది హీరోయిన్. అప్పుడు ఎమోషనల్ గా ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ కి నాకు ఎమోషన్ కావాలి బాగా. ఓకేనా? రెడీయా? సాంగ్. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. ఏందిరా బురదలో పంది దుల్లన్నట్టు అలా దుల్లాడుతులే? పైకిలే. మీరు ఎందుకు వచ్చారు? నా కోపం తెప్పించావు అనుకో, కొడతా చెప్తున్నాను. నాకు అసలు కోపం ఎక్కువ. ఓకే, మంచిగా చెయ్యి. దాని కాలు ఎందుకు పడ్డావు? అది కాలు పెట్టుకుని ప్రేమిస్తానే వివరంగా చెప్పడానికి సార్ మీకు ఏమవుతుందా? ఎంత కాలు చూస్తుంటా ఎప్పుడు కూడా కాలు మీద పడాలి.
ఏం చేస్తున్నారు? ఫీల్ అవుతున్నా సార్. ఏం ఫీల్ అవుతున్నావు? నన్ను నేనే మరిసిన నీ తోడు ప్రేమ ప్రేమ. నెక్స్ట్ సీన్ ఏంటంటే, నెక్స్ట్ సీన్ దగ్గర ఒక గంట బ్రేక్ ఇద్దరం క్యారవాన్ లాగా సీన్ డిస్కషన్ చేస్తాం. ఇవన్నీ కాదు సార్, మన షూటింగ్ అయిపోవాలి ఈ రోజు. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి. ఇదిగో మీ ఇద్దరు దక్కట్లేదని హీరోయిన్ బావిలోకి దూకింది. ఓకే. దూకిగానే పైకి తీసుకొచ్చాం. హీరోయిన్ చాలా నీళ్లు మింగేసింది. నొక్కాం, ఇంకా బతకలేదు. నోట్లో నోరు పెట్టి ఊదాం, ఇంకా ఇది కదా ఇది కావాలి. నోట్లో నోరు పెట్టి ఊదాం, ఇంకా బతకలేదు. లే వర్ష లే వర్ష లే అన్నావు, ఇంకా లేకోలేదు. పెద్ద డైలాగ్ రాశాను సార్, అది చెప్పాలంతే. కాకపోతే ఇక్కడ చిన్నది ఉంది సార్. మనం బావిలో దూకేదానికి మనం డూప్ని పెడుతున్నాం సార్. సూపర్. అంతలా మంచి అమ్మాయి పెట్టుకుని ఇంకో డూప్లికేట్ ఏంటి సార్? డూప్ తోనే చేయాలి ఇది. అమ్మా డూప్ ఒకసారి రామా, బయటికి రా. అదిగోండి సార్. నా డూపా నేలల్లో పడిందిగా ఉబ్బింది సార్. సార్ ఏం లేదు, నేను యాక్షన్ చెప్పగానే వెళ్ళి నేను చెప్తాను డైలాగు, యాక్సిస్ గా చెప్పండి, లేగమని చెప్పాలి అంతే. ఓకేనా? రెడీ యాక్షన్. అమ్మా నేను చెప్పింది చెప్పినట్టు రెడీ యాక్షన్. వర్ష వర్ష లెగు వర్ష లెగ్గు వర్ష ఏడు ఏడు ఒరేయ్ ఏడురా ఒరే ఏడురా ఒరే నిన్నేరా. అమ్మాయి పెట్టుకుని ఒరే అంటావు కాదు, మా అమ్మాయిని పెట్టుకొని ఒరే ఎట్ట అంటారు? అమ్మాయి కాదురా, నేను నీకేం చెప్పానో అది చెప్పు. అదే నువ్వు చెప్పింది ఆమె చెప్పాను. ఒరే అది నేను నీకు చెప్పాను రా. నువ్వు చెప్పింది నేను ఆమెకి చెప్పాను. సరే చెయ్యి. రెడీ వర్ష వర్ష లే వర్ష లే వర్ష. మొహంలో మొహం పెట్టు. మొహంలో ఆ మొహంలో మొహం పెడితే మూడుగో పోతాను సార్. నా మూడు రావట్లేదు. నువ్వు చేయలేకపోతున్నావు కదా, కొద్దిసేపు మరా. నేనా? నువ్వురా, నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఓకేనా? ఓకే. ఈ హీరో చేస్తాడు. ఓకేనా సార్? నేను చెప్తాలేదు సార్. వర్ష దగ్గరకు వచ్చారు. మొహంలో మొహం పెట్టు. చెప్పు. వర్ష వర్ష మొహంలో మొహం పెట్టరా. పెడతా. వర్ష వర్ష లెగు వర్ష లిగు వర్ష. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వంటే నాకు ప్రాణం. నీ శ్వాసకు నా శ్వాస. నీ శ్వాసలో వారి తుప్పర్లన్నీ నా మీద పడుతున్నాయండి. మీరేం చెప్పారు? సీన్ చెప్పేటప్పుడు వర్షం రావాలా? వర్షం ఎట్లా రావట్లేదు? తుప్పలైనా పడద్దా? ఒకసారి ఇటు రారా. వీడు హీరోనా? నువ్వు ఇటు రారా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కృష్ణానగర్ నుంచి. నువ్వు? నేను ఇంద్రానా నుంచి. నువ్వేం చెప్పావురా? ఒకడు అమెరికా, ఒకడు యూకే అని చెప్పి 5 లక్షలు నా దగ్గర తీసుకొని హీరోని తీసుకొస్తా, పెద్ద సినిమా చేస్తా అని చెప్పి కృష్ణానగర్ ఏంట్రా? మీరు అట్ట ఫీల్ అవుతున్నా. నా దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు. ఎందుకు? హీరోగా పెట్టేస్తా వర్షం ఉందిరా అన్నారు. వర్షం ఒక్క నిమిషం. ఇలా హీరోలుగా పెట్టానంటే మోసపోయారు. నువ్వెలా నమ్మే హీరోయిన్ అంటే? నీకన్నా సిగ్గుండాలి కదా. కొడితే కొట్టాలే కానీ ₹1,00,000 తీసుకున్నాడు. లాస్ట్ సీన్ ఉంది కదా, రేపు సీన్ చేసేది. ఈరోజు దసరా పండుగ సందర్భంగా మన స్టేజ్ మీద సరిపోదా శనివారం తరపు నుంచి ఒక పెద్ద నిర్మించడం జరిగింది. ఎవరిదో పెద్దది? మాది. సరదా శుక్రవారం సైడ్ నుంచి మనం పెట్టిన చాలా పెద్దది. ఈ సరదా శుక్రవారం కంత సీన్ లేదురా. సరిపోదా సరదా శుక్రవారం ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో తెలుసా? ఎవరు? మన లయగారు. ఫుల్ పేమెంట్ క్లియర్. ఫుల్ పేమెంట్ క్లియర్. మేడం పేమెంట్ ఎంతవరకు చెప్పలేదని 4 సార్లు అడిగారు. మాది మామూలు ఉండదు. మా స్పాన్సర్ ఎవరో తెలుసా? ఎవరు? సరిపోదా శనివారం స్పాన్సర్ చేసింది శివాజీ గారు. ఓహో, మొన్నే కదరా ఆయన ఏదో షోకెళ్ళి బాగానే సంపాదించారు. సంపాదించింది మొత్తం మా శనివారం వాళ్ళ తరపునే పెట్టారా. ఈ జాతరకి, ఈ దసరాకి మా హైలైట్ అయితే చూసుకో. మాకొచ్చే డాన్సర్లు దుమ్ము లేచిపోద్ది. దుమ్ము నాకొద్దురా, నా ముందున్న 4 గంటలు లేపండి చాలు. మా ఊరు డాన్సే కాదు, మ్యాజిక్ షో చేస్తారా. వచ్చిన డాన్సర్లు నువ్వే మాయం చేస్తావు కదా. నీకు తెలిసిపోయిందా? అయినా నీతో నాకు మాటలేంట్రా. మా డాన్సర్లు వచ్చే టైం అయింది. ఈ కార్యక్రమానికి ఈ రోజు మన ముందుకు రాబోతున్న డాన్సర్లు ఎవరంటే, అటు శ్రీకాకుళం, ఇటు వైజాగ్,
అదిగో విజయనగరం ఈ 3 డిస్ట్రిక్ట్ లో బాగా ఫేమస్. మరి ఎవరంటే పల్సర్ బైక్ మానసే. ఈవెంట్ కి అమ్మాయిలు రానన్నారా? లేడీ గడ్డపల్లి తీసుకొచ్చారు. కాదు ఎవడాడు? వీడియో కొట్టంగా వేస్ట్ గానీ నువ్వు మా ఆడియన్స్ కి ఒకసారి మాట్లాడు. ఓకే కొంచెం సైడ్ కి ప్లీజ్. చూడు చూస్తున్నాం. హాయ్ అందరికి. ఈడు డాన్సర్ తీసుకురామంటే మిమిక్రీ ఆర్టిస్ట్ తీసుకొచ్చారు. రే అదేందిరా మగవాడు అందరికి మీరందరూ ఎలా ఉన్నారు? మీ సైడ్ ఇంకెవరున్నారు? ఉన్నారు మా సైడ్ ఇంకొకరు. చూస్తావా? పిలిపి అటు అమలాపురం, ఇటు ఇచ్చాపురం, అక్కడ పెద్దాపురం. ఈ 3 ప్రదేశాల్లో బాగా ఫెమిలియర్ ఫేమస్ మన శ్రీకాకుళం సిన్ని. ఎంతండి ఆ బోర్ ఎంత? నీ కంటికి నేనెలా కనపడదు? బోర్లో కనపడతా ఏట్రా అది? ఏం పేరు? సిన్ని. ముందు డాక్టర్ చూపి దీన్ని. నీకేం పట్టుకుందా? పోయాక డాక్టర్ చూపించమంటాడు. మా సైడ్ మీలాంటి అమ్మాయిలు కాదురా. అసలు డాన్సర్లు అంటే ఒక గుంపులు ఉండాలి, ఒక సొంపులు ఉండాలి, ఒక సొగసు ఉండాలిరా. ఇలాగా వితౌట్ పేమెంట్ ఆర్టిస్టులు రావట్లేదు. హై రెమ్యునరేషన్ పేమెంట్ తో తీసుకొస్తున్నాడు మా శివాజీ సార్. సరే పిలిపించు. సారీ మా డాన్సర్ కి లైట్ వేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సౌండ్ పొల్యూషన్ అబ్బా. కొడితే మైక్ లోపలికి వెళ్ళిపోదా. మాటలతో కాదు డాన్సులతో చూపిద్దాం. మరి మన ముందుకి పల్సర్ బైక్ మాన్సి అండ్ అలానే శ్రీకాకుళం చిన్ని రెడీ ఉన్నారు. నీ అబ్బా ఇదొక డాన్స్. నీ అబ్బా ఇదొక డాన్సా? సూలేక చచ్చిపోతున్నాం. ఈ డాన్స్ కోసము నువ్వు వచ్చావా? ఇప్పుడు నా డాన్స్ చూపిస్తా, హైలైట్ చెప్పిస్తా. మరి శ్రీతల కోరిక మేరకు మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా మన నెల్లూరు సరిదిగా చెప్పేదా కావు. నెల్లూరు సరిదిగా ఒకసారి సాంగ్ ప్లీజ్. ఈ రోజు దసరా కార్యక్రమంలో సందర్భంగా మనందరికి ఎంతగానో నచ్చిన ఎంతగానో మెచ్చిన ఈ కార్యక్రమానికి వన్ ఆఫ్ ద హెడ్ మన ప్రెసిడెంట్ గారు రాబోతున్నారు. ఒకసారి మన ప్రెసిడెంట్ గారి కోసం వెల్కమ్ ప్రెసిడెంట్ గారు. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడు. ప్రెసిడెంట్ గారు వచ్చారు కాబట్టి తమ అమూల్యమైన 2 వాక్యాల్ని అనర్గళంగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఓటు ప్రెసిడెంట్ గారు. ఈ రోజు రావటం పెద్ద బొక్క. ఈ ప్రోగ్రాం ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? 200కి ఇంత బిల్డప్ అవసరమా నీకు? ఏంది అమ్మా నీకు దీని గురించి తెలియదు. ఎవడ- నెక్స్ట్ నీ మీదకే వదులుతా నాకు. ప్రెసిడెంట్ గారు మీరేమనుకోకుండా మన కుర్రోళ్ళ గురించి 2 మాటలు. దసరా ప్రోగ్రాం ఈ రోజు సభలో ప్రోగ్రాం జరగాలని, కుర్రోళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారంటే ఆ. దసరా ప్రోగ్రాం సందర్భంగా మీ అందరికి శుక్రవారం శనివారం పెట్టాం కాబట్టి కుర్రోళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేనా? అంతే. మా ప్రెసిడెంట్ గారికి ఒకసారి వేసుకోండి. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ గారు రాబోతున్నారు. ప్రెసిడెంట్ గారు రండి. ప్రెసిడెంట్ గారు మీ స్టేజ్ మీద మాట్లాడారు, మా స్టేజ్ మీద డాన్స్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావురా? రే చూసాగా మా సైడ్ అడావిడి, మొత్తం జనాలంతా మా సైడే ఉన్నారా? ఏమైందమ్మా? ఏమైంది? అంతా అయిపోయింది సార్. ఎవరురా మీలో? ఏమైంది? నాది 18 గల కుటుంబం. అలాంటిది నా మీద లైటింగ్ వేస్తున్నాడు ఎవడు? ఎవర్రా మా అమ్మ మీద లైట్ వేస్తాడట? ఏమనుకున్నావురా? అంటే ఎదలు అనుకున్నావా? ఎర్రి పప్పులు అనుకున్నావా? మా సైడ్ ఎర్రి పప్పు అంటావా నువ్వు? ఆ పిల్ల కనబడతా లేదని నేనే లైట్ వేసి
జనాలందరూ మీ సైడ్ ఉన్నారని మీరు విర్రవీగుతున్నారు కదా. అవును. ఆ జనాలందరూ ఒక్క సాంగ్ తో మా సైడ్ ఎలా తెప్పించుకోవాలో మాకు బాగా తెలుసురా. ఇప్పుడు ఇస్తా మీకు. వీడు అన్నాడంటే ఏదో చేస్తాడు, దానికన్నా ముందు ఏం చేయాలి? పోలీస్ సార్, ఇక్కడ శనివారం సైడు గొడవలు అవుతున్నాయి సార్, మీరు అర్జెంట్ రండి సార్. ఇప్పుడు మీ అందరిని ఉర్రు తొలగించడానికి ఇంత చక్కటి కార్యక్రమం ఇంత బాగా జరగాలంటే దానికి పోలీస్ సిబ్బంది వారు చాలా హెల్ప్ చేశారు. కాబట్టి పోలీస్ సిబ్బంది వారికి ఒకసారి గట్టిగా ఓవేసుకుందాం. పర్మిషన్ ఉందా? ఈవెంట్ ఎవరు చేస్తున్నారా? ఇదిగోండి సార్ పర్మిషన్. శివాజీ సార్ సార్ సరిపోదా శనివారం? హైలైట్ టీమ్ సార్, 3 టీంలు ఉంటాయి సార్. బుల్లెట్ భాస్కర్, ఇమ్మాన్యుయల్, కేవి కార్తీ ఉండదు. మా దగ్గర ఉంది సార్ పర్మిషన్. వాడే సార్ పర్మిషన్ లేకుండా చేస్తాడు. మొత్తం వెళ్ళి అడగండి సార్ కావాలంటే. ఈ ఒక ప్రోగ్రామ్ ఇంత చక్కగా జరగడానికి పోలీస్ సిబ్బంది చాలా సహకరించారు. హ్యాట్స్ ఆఫ్ సార్ పోలీస్ సార్. ఈ సొల్లాపి పర్మిషన్ పర్మిషన్ అంటే ఈవెంట్ చేస్తాం మేము. ఏ స్టేషన్ మీది? నాథ్ సింగ్. సార్ అది డాన్స్ చేసినప్పుడు పడిపోయింది సార్. పడిపోయింది, మిస్ అయిపోయింది సార్. ఒరే పర్మిషన్ లేకుండా ఇక్కడ ఈవెంట్ చేస్తున్నారా మీరు? మేము చేస్తాం సార్. నా పేమెంట్ ఇవ్వకుండా మీరు వెళ్ళిపోతారు. నా పేమెంట్ ఇస్తాడు వెనకిస్తాడు. సరిపోదా శనివారం తరపు నుంచి సక్సెస్ఫుల్ గా మన శివాజీ గారి సార్ తరపు నుంచి హైలైట్ అవుతుంది. కాబట్టి మరి నెక్స్ట్ ఇయర్ దసరా కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్, జబర్దస్త్. శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మేము ఇద్దరం మొగుడు పిల్లలు. నేను హైదరాబాద్ లో పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్. మా అమ్మ చెప్పింది, అరే ఒక ఊరు అమ్మాయిని చేసుకో, ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు టైం కొండి పెట్టిద్ది, నిన్ను మంచిగా చూసుకుంటదని చెప్పింది. మంచి పని మంచి దొరికిద్దని చెప్పింది అంతేగా. అంటే అది సో అందుకోసమని శ్రీకాకుళం ఊరు నుంచి తీసుకున్నాను అనమాట అమ్మాయిని. చాలా మంచి అమ్మాయి. ఏమే దండాలండి, అందరు బాగుండ్రా. ఇదేంటి దండాలు ఎడుతుంటే ఎవరు తిరిగి దండాలు ఎట్టుకుంటారు? వాళ్ళకే పోయా కాలం. వాళ్ళు దండాలు పెట్టే రకం కాదమ్మా, స్కిట్టు బాబోతే పెండాలు పెట్టే రకం. ఏమండి మనకు పిల్లలు ఎప్పుడండి? లైట్ ఆప్ ఎత్తే నువ్వు ఎక్కడున్నావు నేను ఎత్తుకోవాలి, నేను ఎక్కడున్నావు నువ్వు ఎత్తుకోవాలి. ఏమండి ఈ డ్రెస్ అంటే మంచి డ్రెస్ వేసుకోమని చెప్పాను కదా. ఈ కాక్ ఏటయింది మీకు ఒకటి చెప్పనా? ఇల్లు ఇక్కడ వస్తున్నప్పుడు ఒకటి నన్ను చూసి వాళ్ళ అమ్మ ఎంత బాగా గొంట కదా చీరలోట అనే అంట తెలుసునా? అవునా? మరి నువ్వేమన్నావు? నానేటంటే నాడన్ని మాటలకి ఆడి చుట్టట్టుకొని బారా బారా ఈడ్చుకెళ్ళిపోయి గుంజేసి గెంజెట్టి అటు ఇసిరే అన్న. పిచ్చి పిచ్చేసాలు ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిటీకి వచ్చాం, జాగ్రత్తగా ఉండు. ఇరుగు పురుగులతో మంచిగా మాట్లాడటం నేర్చుకో. వాళ్ళు హాయ్ చెప్తే హాయ్ చెప్పు, బాయ్ చెప్తే బాయ్ చెప్పు. చిన్న చిన్న వాటికి గొడవ పడ్డావు అనుకో పెద్ద పెద్ద గొడవలకు వచ్చేస్తారు ఇక్కడ. ఎవడు రాడు గొడవలు పడినాడు? రెండు రా చెప్తాను. ఒక్కొక్కడికి సింపి చాట్ చేసినా. ఊరు నుంచి వచ్చింది కదండి, ఇంకా నేర్చుకోవటం తెలియదు అనమాట. ఏం కాదు, సిటీలో ఉంటే అన్ని నేర్చుకుంటది. అందుకే సిటీకి తీసుకొచ్చాను అనమాట. పద చూపించాలి లోపల. అవునండి, ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను పొద్దున్న లేచి కల్లాపు జల్లడానికి వచ్చానా, రజనీ అమ్మ అది టీవీలో కనిపిస్తుంది కదా, వాళ్ళు కుక్క నట్టుకొని అలా జాగింగ్కి వెళ్ళిపోయిందా. చూసి బుక్ దగ్గరికి వెళ్ళిపోయి, అవును అలా అప్ప టీవీలో అంత బాగుంటావు కదా, బయట ఎలాగో నువ్వు నీకేటి పోయే కాలమే అని అన్నావు. ఓరి అలా అనకూడదే, ఎవరన్నా మొహాన్ని పట్టుకొని అంత బాగాలేదని అంటారా? నేర్చుకోండి, మీ తప్పుగా అనుకోకండి, పల్లెటూరు నుంచి వచ్చింది కదా. మీ ఇద్దరు మొగుడు పిల్లలు సార్. ఈడు మొగుడు నేను పెళ్ళం సార్. ఎవరి కోసం క్లారిటీ ఇస్తున్నావు నువ్వు? ఇక్కడ మొగుడేవాడు? మీరు. కాలు పట్టుకో, కాలు పట్టుకో. ఇంకా ఏం ఫీల్ ఉందో పట్టుకుంటే. మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, ఏమనిపిస్తుంది నీకు? పెద్ద ఏమనిపించట్లా. పండు సార్ సూపర్ ఉంది కానీ అంటే పెళ్లికి ముందు నువ్వు అనుకుంటావు కదా, మా ఆయన నా తెలుగుంటే బాగుంటది అని చెప్పేసి. అలా ఏమైనా కోరికలున్నా నీకు? అవునండి, నా మొగుడు అనేవాడు నేను బాధగా అనగానే ఇలా ఓదార్చాలండి. బాధపడు. బాధపడాలా? ఒరే నిన్ను డాన్సర్ అన్నారు కదరా, నువ్వేంటి ఇలా చేస్తా?
వాడిచ్చే 2000 3000 కోసం దుక్కు కూడా వచ్చాను అనుకున్నావా? ఇలాంటి కంఫర్ట్స్ కోసం వచ్చా. ఏమండి సపోజ్ మీ ఆవిడ మీకు ఏదైనా కష్టం తీర్చాలంటే ఎలాంటి కష్టం తీర్చాలి? నేను ఏదైనా స్ట్రెస్ లో ఉండేటప్పుడు కళ్ళు ఇలా తిరుగుతున్నప్పుడు పడిపోతున్నాను. నాకు ఇప్పుడు నువ్వు యాక్టింగ్ చేసావా? నిజం అనుకున్నాను రా. 2000 3000కి ఎందుకు వచ్చాను అనుకున్నా? సరే పదలండి లోపలికి. అసలే కొత్త ఇంటికి వచ్చాం, ఇంట్లో సామాన్లు చాలా చేయాలి రా. ఏంటి పనిలే? పదండి. సినిమాకి వెళ్దామండి. సినిమాకి వెళ్దామే. గొడ్లు తిరుగుతాను అందరు చూస్తాను రా. అసలు మీరు ఎవరండి? ఎవరైతే నీకెందుకమ్మా, నీ మంచి కోసం నేను చెప్తాను ఇను మంచిగా. అబ్బో వచ్చిందండి, ఇది స్టైల్ అండి. స్టైల్ అంటే అమ్మ కోయమ్మ నా మాటను అడొత్తాండు కప్పుగా. ఎవడొత్తాడు? ఏంటి చలేస్తుందా? అవునండి. దాని గుట్లు లాగేస్తాడు అమ్మో, మొద నష్టపు గోంటాడు. ఏంటి 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 ఏమైందండి? ఏమండి మీ ఆవిడ నన్ను కప్పుకోమంటుంది. ఏంటి కప్పుకోమన్నావంట? అది ఇప్పుగా తిరుగుతుంటే కప్పుకోమని కాకపోతే ఇప్పుకొని తిరగమని చెప్తానండి. చెప్పండి. ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఇది ఎక్కడ ఇండోర్ మండి ఇప్పుకుంటే ఏడ్చిన వాళ్ళు చూసినాం కానీ కప్పుకోమంటే ఏడుతారు. ఇదే అక్కడ గొంట అండి. నీకు గొంటలతో నీకు ఆశ గొంట ఎందుకు నీకు ఎన్ని? మీ ఆవిడ మర్యాదగా ఉండమని చెప్పండి. కాదండి, ఏదో ఊరు నుంచి వచ్చింది, అమ్మాయికి ఎలా మాట్లాడాలి? ఊరు నుంచి వస్తే ఇంట్లో పెట్టుకోండి, ఊరి మీద కొదలకండి. ఇంట్లో ఉండాలి. ఇదేట మీ అమ్మ మీ అబ్బ జాగీరు నా ఇష్టమే. నేను ఎక్కడ ఉంటానో అక్కడ ఉంటాను, ఎక్కడైనా ఉంటాను. నువ్వేమవుతానా నోరు అదుపులో పెట్టుకోండి. మీ ఆవిడ కొంచెం మీ ఆవిడకి చెప్పండి సార్ ప్లీజ్. అర్థం కాదు, అర్థం చేసుకోరా. వాళ్ళ అమ్మ వచ్చినాడమ్మ ఆడంగోడు సెవు పోగులెట్టుకొని 4 స్టెప్పులు వేయడం కాదురా. పద్ధతిగా పిల్లలకి 4 దెబ్బలేసి మంచి చెడ్డ నేర్పించరా. నేర్పిస్తలేవా నువ్వు? మీరు ఇక్కడే ఉండండి, దాంతో నా నిలబతాను. వార్నింగ్ ఇద్దాం అనుకున్నా. అమ్మో ఇలాంటి న్యూస్ ఇవన్నీ అసలు ఈ న్యూస్ ఇవన్నీ ఎందుకు అసలు ఏంటో అర్థం కాదు. వాళ్ళ సిగ్గులేందోనా నీకే నేను చెప్తాంది. నీకు ఇల్లు లేదే, వాకలు లేదే, ఏ ఇల్లు లేనట్టు నా ఇంట్లో పడినావు. ఎవరితే నీకేసింది? దాని చేతులు పడా, దాని ఒళ్ళు కాలిపోను. వాళ్ళ నీకేనే సగం బట్టలు కప్పుకున్నానా వినబడతాండా? వాళ్ళు నీకేనా ఎంతసేపు ఎక్కడ కొట్టబట్టి ఎల్లు నీ మొగుడు తీసుకొని రా. నీకు వాడికి కలిపి తంతాను. ఏమండి వాట్స్ ద ప్రాబ్లమ్? అది తిడుతుంది. ఎవరు? పేపర్ తిడుతుంది. పేపర్ తీసేస్తే పోలే. అమ్మ వచ్చినాడు అమ్మ ఆడంగాడు. ఈడొచ్చేసట పేపర్లు తీసేదట. ఎల్లాన్ని చక్కగా చెప్పు చేతలు ఎట్టుకోలేడు కానీ ఈడొచ్చి పేపర్ తీసేదట. అమ్మ నువ్వు కాళ్ళు ఎట్టరా, నీ కాళ్ళు లేకపోతే అప్పుడాడు. ఏంటంటే మీ ప్రాబ్లం ఏంటి? ఏమైంది? చూడండి పేపర్ ఎవరో వేసినాడు, నేను తిట్టుకుంటా మధ్యలో వచ్చి నాకు అడుగుతాంది తక్కువలేడు. ఏమైందమ్మా? అది కాదండి, ఆ పేపర్ ఉంటే ఇష్టం వచ్చేటట్టు తిడుతుందండి మీ ఆవిడ. అయినా మాకు అంత డిస్టర్బెన్స్ కింద. వాళ్ళమ్మ డిస్టర్బెన్స్ అంట. నీకు డిస్టర్బెన్స్ ఉంటే హిమాలయాలకు వెళ్ళిపో, కొడైకెనాల్కి వెళ్ళిపో. మా ఇంటి ముందుకు వచ్చి తిప్పుకుంటాంది అమ్మ, తిప్పుకుంటాంది. వచ్చినాడు అమ్మ పెద్ద ఆడంగోడు. రారా నీకు చీరలు లంగాలు గాజులు అన్ని ఎత్తాను వేసుకొని పిల్ల మీద అసలు తిరుక్కుంది. ఒరే ఆడదన్నయ్యుండి నాకు మండుతుందిరా, నీకేంట్రా? నాకు మండుతుంది. వాళ్ళమ్మ ఆ మండి ఆడి జుట్టేమో అలగైపోయింది. ఆడి జుట్టు చూసినారా? ఆ జుట్టు చూస్తే బొచ్చు పీకిసిన కోడిలాగా ఉంటాడు. సిగ్గులేరు బాడకావు వినపడతాందిరా. పిల్లసాడు మొగుడా సిగ్గులేదురా. పిల్ల వెనకాల కూర్చోడానికి సిగ్గు సరవన్నారు బాడకావు. ఆడికి సిగ్గులేదు.
పేపర్ తీసి పాడేరా. ఇగో నేనేదో చేస్తాను, దాన్ని సావ కొడుతుంది. తీస్తా ఆగు. రారా నీ కోసమే ఎదురు చూస్తాను. రారా నువ్వు రా చెప్తాను. ఏమండి ఇలా కాదు, నేను అట్లా రౌండ్ వేసి అట్లా గెంటుతాను, నువ్వు కవర్ చేయదాన్ని. దా వెళ్ళు. వచ్చిందమ్మా సగం బట్టలు సొందరి రాయే. ఈ రోజు దానికి నీకు కలిపితో నాకెందుకే? నువ్వు దాన్ని వెనకేసుకొస్తాను. నేను వెనకేసుకొచ్చినానే. ఆడదాని పొంగు సాటు నాకున్న దొరికినాడమ్మా. వెళ్ళు లోపలికి వెళ్ళు. అందరి ముందు పరుగు పోయిందిగా. ఆంటీ గారు. ఆంటీ ఓ అలా అమ్మ నాన్న ఆంటీ ఎన్నవరా మొగుడుగా ఎన్నవ దానికి వెళ్ళి తిట్టు. మొగుడుగానా? ఎవతే ఆంటీ? అంకుల్ పిలిచారు. ఆంటీ ఆంటీ నువ్వు ఆంటీ ఎవరి మీద అరుస్తావురా నువ్వు? నీకేంటి? ఏంటి నీ ఆవిడ మీద అరురా? ఏయ్ నవ్వుతారా? మేము డీసెంట్ గా ఉండేవాళ్ళం. పెద్ద సెంటు నీ పిల్లని కంట్రోల్ పెట్టుకోవడం తెలియదు ఎవడవా నువ్వు? ఒరే నన్ను తీసాను నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. పేపరే కదా వెనకబా. ఏమన్నావురా నువ్వు? పిల్లని కంట్రోల్లో పెట్టుకోవడం ఇప్పుడు పెడతాను చూడు వెనక రా. నన్ను ఆడంగి అంటదా? ఇప్పుడు చేస్తాను చూడండి దీనికి. నీకేటి పట్టుకుందా పోయే కాలము వాళ్ళమ్మ సీరలు లంగాలు ఎత్తానని జాకెట్లు ఉట్టుకెళ్ళిపోతాడు. నీ జాకెట్ తీసుకుని నా మొగుడు ఏం చేసుకుంటాడు? తీసుకున్నాడే చూడు. జాకెట్ తో ఎందుకు రా నీకు? ఆ జాకెట్ అంత సీన్ ఉందా? నువ్వు ఇంత చేయాలా? నీలాగా సగం జాకెట్ మాకు కాదమ్మా, ఫుల్ జాకెట్. అది పద్ధతి గల జాకెట్ అమ్మా. మొన్న మోపర వాళ్ళ కన్నారు పద్ధతి గల జాకెట్. ఎప్పుడు పడితే అప్పుడు నా జాకెట్ చూసినారండి ఆడంగోడు. నా జాకెట్ ఎత్తుకెళ్ళిపోండు. దొరికింది జాకెట్ తీసిపోయినతో మాట్లాడరా. ఆడోడు జాకెట్లను దొంగతనం చేస్తాడు. సిగ్గులేనోడా నువ్వు వద్దు, నీ కాపర్ వద్దు. వాళ్ళమ్మో నా జాకెట్ జాకెట్ ఏంటి ఇది అసలు? అవునండి, జాకెట్ పోతే జాకెట్ కుట్టించుకోగలం గానీ మసి గొడ్డ పోతే ఇంకో మసి గొడ్డ కుట్టించుకోండి మేటి. అది మసిగొడ్డ పొరాన్ని. అలాంటి భార్యలు ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు కావాలి, మీరేం పట్టించుకోకండి. థ్యాంక్ యూ. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. ఊర్లో ఆడంగులు అందరితో డాన్సులు కడతావు, సొంత పిల్లని నాతో డాన్స్ చేయడానికి ఏట్రా నొప్పి నీకు? 2000కి 3000కి వస్తానని చెప్పేసి అంత చెప్పి వస్తాను. ఏముందిలే ఇంకా. ఏట్రా నా మీద అరుస్తానువా? నీ సంగతి చెప్తానుండ్రా. అవునరా రా ఇట్రారా. నాకు లైట్ కాల్ లోపలతాను, ఒకసారి నొక్కమి. అవి కాళ్ళ కాలిపోయిన కట్టలా అంత నల్లగా ఉన్నాయంటే? ఆ కాల్ గురించి నువ్వు అంటావరా? మనకు పెళ్ళయింది కదా, పెళ్లికి ముందు నువ్వు ఎవరితో తిరిగినావు, ఎక్కడికి వెళ్ళినావు, ఏటి చేసినావు నేను అడగనురా. పెళ్ళయింది కాబట్టి 7 గంటకల్లా నువ్వు ఇంట్లో ఉండాల్సిందిరా. ఏ ఉండకపోతే పగులుద్రాయ్. నన్నే అంత మాట అంటావా? అంటాన్రా. ఇక పైన నీకు భయం ఎలా ఉందో చూపిస్తానే. ఇలాంటి మొగుడిని ఎందుకు చేసుకుని అనిపించేలా చేస్తా నేను. ఇలా డైలాగులు రాఘవ్ గారు కూడా చెప్తారా, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చి స్కోర్ అంతా 6-7. మరి ఎక్కడ అంతే లోపలేదు డల్లే. భయపడ్డాడు. మల్లెపూలు ఎట్టుకోరా? మరి ఎంత జుట్టు దేనికి పెంచినవరా? పువ్వులు ఎట్టుకోవడానికి కాకపోతే దేనికి పెంచినవరా? అది గాని ఖర్చు అయిపోను అనుకో గుండు గీకించేసి 4 రోజులు నిలబడతాను రా. మల్లెపూలు పెట్టుకోమంటుందండి. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే.
ఏంటి పైనుంచి కింద దాకా ఒకటే కలర్ వేసావు? ఇది శివాజీ గారి ఫేవరెట్ కలర్ అండి. ఆయన ఫేవరెట్ కలర్ అయితే నువ్వెందుకు వేసావే? ఆయన ఇంప్రెస్ చేద్దామని. ఎందుకు? ఆయన కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఆయన ఇండస్ట్రీకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, నువ్వు ఇండస్ట్రీకి వచ్చాక బ్యాక్గ్రౌండ్ మొత్తం వదిలేసావు. మా అమ్మ ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడుతుందండి. ఏమని తిడుతుంది? మీ ఆయన పిల్లలు ఎప్పుడు కంటాడు అని. పిల్లలా ఎప్పుడు కంటాడు అని. నేను మగాన్ని, నా ఇష్టం వచ్చినప్పుడు కంట. ఫస్ట్ కూర్చో, కూర్చో, లేకు, తిరుగు, దమ్ముది పెట్టు. నాకు పెట్టవే. నువ్వు కంటెస్టెంట్లకి 2000 3000 చేసే వాళ్ళకైతే పెడతావు. ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటున్నారు. అసలు నేను ఫీలింగ్స్ అని ఎప్పుడు అన్నాను? మొన్న అన్నా కదా లాస్ట్ కిట్ లో ఆడుతో. అందుకే ఈసారి ఎంట్రీ వేరే దాన్ని ఇచ్చి పంపించా. కనీసం కళ్ళెత్తి కూడా చూడలేడు దాన్ని. ఆడు ఎంతకు తెగించారా? ముగ్గురిని నేనా శివాజీ గారా? ఆయనకు నచ్చిన చీర తీసేయి, చీర తీసేయి. ఇప్పుడు తీదిలే పోరాడే మాట వరుస కన్నా. ఎనకబా ఫస్ట్ నువ్వు. ఎవడు ఇది ఎడబెట్టాడు? ఇది మా ఇంట్లోది కాదు, పక్కింట్లోది. నీళ్ళు పాత నాగరా, చాలా రోజులైంది నీకు నీళ్ళు పోసి. ఉండ్రా నా బంగారు కొడుకు, నీకు నెల్లి నేను ఎరువులు తీసుకొస్తా. నాగు నా కొడుకు మీద ఉమ్మోసినావురా. మొక్కన పట్టుకొని కొడుకు. మొక్క కాదు, కుక్క. సరే కొడుకేలే, ఏంటి పక్కింటి వాళ్ళని పట్టుకొని ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు? మరి నా కొడుకు మీద ఊళ్ళో కొట్టనేట్రా? మొక్కన పట్టుకొని కొడుకు అంట. పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చిరా ఏట్రా? మేము పెట్టుకుంటాను ఏట్రా పిచ్చి? నీకు పిచ్చి, నీ అమ్మకి పిచ్చి, నీ దానికి పిచ్చి, అందరికి పిచ్చిరా. ఆడపిల్లవు కాబట్టి వదిలేస్తున్నాను. ఆడపిల్లని కాదురా, ఏడు చేస్తావరా? ఏ తీకుదావరా నువ్వు? ఏంటండి అరాచకం? ఏడు చేస్తావరా నువ్వు? ఏడు చేస్తావరా? మ్యాన్ హ్యాండ్లింగ్ చెయ్యొద్దు, అర్థమవుతుందా? చేస్తానరా. నువ్వెవడురా నాకు చెప్పడానికి? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? మీ ఆవిడ ఎలా పడితే అలా మాట్లాడుతుంది, కొంచెం చూసుకొని మాట్లాడమని చెప్పండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు, ఓకే? సార్ ఏమనుకోవచ్చు సార్, దానికి నోటిదోలు ఎక్కువ సార్, ఏమనుకోవచ్చు. వచ్చిన కొత్తలో అన్నయ్య అని పిలిచేది, ఇప్పుడు ఓరార్ అంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. చెప్తాను నీ సంగతి. ఏమండి కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి, అర్థమవుతుందా? మాకు పెళ్ళా ఉంది, ఎప్పుడు ఏ రోజు అలా మాట్లాడలేదు. ఏమే ఒక్కసారి మీ ఆవిడ పిల్లండి. ఇట్రా. ఏం పిలుస్తున్నది? మర్యాదగా ఉండండి. పక్కింట్లో ఇరుగింట్లో పొరిగింట్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉందాం. ఇలా నోరేసుకొని గొడవలు పెట్టుకుంటే ఎక్కువ కాలం ఉండరు, అర్థమవుతుందా? సరే మర్యాద కాబట్టి మర్యాదగా. నమస్కారం అండి అన్ని గారు, బాగున్నారా? నమస్కారం అమ్మా, బాగున్నాను. నమస్కారం తమ్ముడు గారు, బాగున్నారా? ఇక్కడ కూడా పలకరి. నమస్కారం బాగున్నారా కాదు, నమస్కారం చెల్లెమ్మ బాగున్నారా అను. నమస్కారం బాగున్నారా? ఏంటమ్మా? నమస్కారం చెల్లెమ్మ అను. 500 ఇవ్వండి సార్, కానీ ఆ మాట వద్దు సార్. స్కిట్ కి 500 ఇచ్చే చేస్తావు కన్నా. మీ ఆయన తీసుకెళ్ళి ఫస్ట్ ఇక్కడ నుంచి. మీ ఆయన వల్లే ఇవన్నీ. పోండి ఇక్కడ నుంచి. ఏట అనుకోకండి, మా ఆయన కొంచెం అమాయకత్వం అంతే, ఇంకేట్లే. చాలా మంచాడు. నువ్వు మంచిదానిలాగే కనపడుతున్నావు. ఏమే కొంచెం పక్కింటి దాంతో జాగ్రత్తగా ఉండు, అది కొంచెం గయ్యాల్లాగా ఉంది, అర్థమవుతుందా? నేను లేనప్పుడు గొడవలు ఏం పెట్టుకోక. వాళ్ళ అప్ప నీ చీర ఎంత బాగుందో, ఎక్కడ కొన్నానువే? ఆన్లైన్ లో కొన్నాను అక్క, బాగుందా? నేను కూడా ఆన్లైన్ లోనే కొన్నాను. నీదైతే చాలా బాగుంది తెలుసా? మీ చీర బాగుంది కానీ మీ కలర్ కే సెట్ అవ్వలేదు. ఏటే నిన్నెవడు అడిగినాడే నా కలర్ గురించి మాట్లాడతానువా? నలుపు నారాయణ మెచ్చు, ఎరుపు ఏనా మెచ్చురా? నువ్వు నా కలర్ గురించి మాట్లాడతానువే? ఏమండి ఇదేంటండి మీద మీద పడుతుంది? అమ్మా ఏంటి పద్దాకలు, ఏంటి నీ గొడవ ఏంటి? అమ్మా వచ్చినాడు, అమ్మా పెద్ద మగాడు రారా, ఆడంగాడు వచ్చినాడు, చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు, పైన పైన పడతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, కింద కూడా చూసా నా మీద గొడవాడావు. ఆడుతాడ్రా ఆడంగాడా. ఆడంగోని కాదు, నువ్వు ఆడంగాడు వేంద్రా. ఆడంగాడా ఆడంగోని కాదు, నువ్వు ఆడంగాడు వేంద్రా. ఆడంగాడా 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 ఆడంగాడా. ఏమండి మీకు ఎందుకండి, మీరు ఎంత అందంగా ఉంటారు? అది నా పిల్లవరా. ఇందుకే ఈ గొడవలన్నీ మనకు అవసరమా చెప్పు? అంతా నీ వల్ల వచ్చింది కదా. అసలు ఏమైంది సార్? నన్ను పట్టుకుని ఆడంగోడు అంటుంది సార్ మీ భార్య. ఆడంగోడు అన్నావా? అంటాన్రా ఆడంగోడా. కాదు ఆడంగోడు నువ్వు ఆడంగోడు వేంద్రా. నిన్ను కూడా నీ పిల్లలు ఏంటి ఇలా ఉంది అసలు?
ఇలా మాట్లాడితే మేము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం చెప్తున్నాను. నేను ఎందుకు వెళ్తాను? మీరు బొమ్మంటే మాకు నచ్చినప్పుడు వెళ్తాను. అంటున్నారు ఎందుకు వెళ్తావురా? నువ్వెవడురా మాకు చెప్పడానికి? మేము ఎందుకు వెళ్తావురా ఆడంగోడా? అంత బాధ పెట్టి స్కిట్ మీద కన్నా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందా నీకు? మీ ఆమెను కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే మామూలుగా ఉండదు చెప్తున్నాను. అది నా కంట్రోల్లో ఉండదు సార్, దాని కంట్రోల్ ఉండాలి. నువ్వు లోపలికి వెళ్ళరా, అర్జెంట్ లోపలికి వెళ్ళిపోరా, వెళ్ళిపో అర్జెంట్ లోపలికి వెళ్ళిపో. ఇటు సంగతి నేను చూస్తా. ఏట్రా అరుస్తా నువ్వు ఇప్పుడు? అర్రా అర్రా. ఆడదాని కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఈ పాటికి నీకు మామూలుగా ఉండేది కాదు. ఆడదాన్ని కాదురా, ఏటి తీస్తావురా నువ్వు ఆడంగోడా? పేగుతారా నీ ఒరే ఒరే రారా, నువ్వు రారా. రానే పో, మీ ఆయన చెప్తా. నా పువ్వులు తింటాడు ఎక్కడ ఏమైంది? చూడాలి ఎలా ఎవడు? పక్కింటాడు పక్కింటాడు. నీ నెత్తి కొట్ట, నీ తెల్లం బుగ్గైపోను, నీ బతుకు కాలిపోను. మావిడి మీద చెయ్యేస్తావా? మీ ఆవిడ మీద చేస్తే ఏంటి మమ్మీ ఎవడు? మీ ఆవిడ మీద చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎప్పుడు వేసాను మీ ఆవిడ మీద చెయ్యి? ఆడంగి ఓడిలాగా బిహేవ్ చేస్తావేంట్రా? మీరు కొట్టుకోండి, నన్ను ఎందుకు కొడతారు? ఏంట్రా వెళ్ళిపోయి కూడా ఆపుతున్నారు మీరు? నేను అసలు మీ ఆవిడ మీద చెయ్యి కూడా వేయలేదురా. ఓలమ్మో చూడండి ఎలా కరిసేండో, ఎలా కరిసాడు. ఓలమ్మో చూడండి చుట్టూ ఎలా సరిపోయిండో. తెలుసురా? నాకు తెలుసురా, దీనికి చూసినప్పుడు అనుకున్నా ఇది నీ ప్రాపర్టీ, ఇది నా ప్రాపర్టీ. పిచ్చి పిచ్చిగా చేయమని కానీ మరి ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తావు అనుకోలేదు. అంటే మరిచిగా అంటే వచ్చేసిండండి. అసలు మీ ఇంటి పక్కన ఉండవు, నువ్వేంటిరా దాని చుట్టూ? రావే, మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నావు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి.